ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద బాంబు దాడి ఘటనలో పేలిపోయిన I-20 కారు నడిపిన నిందితుడి పేరుతో మరో కారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారును హర్యానాలోని ఓ గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు కేసులో ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారుని ఉపయోగించే నిందితులు ఘటనా స్థలికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం తప్పించుకోవడానికి సైతం వాడి ఉండవచ్చని సందేహిస్తున్నారు కూడా. మరోవైపు ఢిల్లీ కారు పేలుడుకు సంబంధించి ఇప్పటివరకు 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు.